ఈ పత్రికా సమావేశంలో నాతో పాల్గొంటున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డిచ్పల్లి గంగాధర్ గారు, భోజన్న గారు, గంగాధర్ గారు, మురళి గారు, దత్తు, భాస్కర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ, శాంసన్, ధర్మగౌడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నిన్న మొన్న ఒక బీజేపీ నాయకుడు దినేష్ గారు ఎమ్మెల్యే గారి మీద ఇష్టంకి వచ్చినట్టు వయస్సుకు కానీ ఎమ్మెల్యే పదవికి కానీ గౌరవం తెలపకుండా వారి సంభాషణ, వారి విమర్శ ఉంది. సహజం, అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు విమర్శించే హక్కు మీకు ఉంది, దాంట్లో మేము పొదల్చుకోలే. కానీ మాట్లాడే విధానంలో ఎమ్మెల్యే పదవికి గౌరవం ఇస్తూ, ఆయన వయసుకు గౌరవం ఇస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాడిని పక్కకు పెట్టి ఇటుక బట్టిన ఎమ్మెల్యే, వాట్ ఈస్ ద ఇటుక బట్టి ఎమ్మెల్యే ఏంది, దాని మీనింగ్ ఏంది, ఎందుకు అలా సంబోధించాల్సి వచ్చింది? బిడ్డ ఖబర్దార్, ఇటుక బట్టిన ఎమ్మెల్యే అంటే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి 8 మంది ఎంపీ నుండి కూడా ఈ రాష్ట్రానికి చేస్తున్నది శూన్యం. అటువంటిది ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి భూపతి రెడ్డి గారు చేసినటువంటి సేవలు, 1 సంవత్సరం 2 మాసాలు 3 మాసాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అయినా కానీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీసిన సందర్భంలో, డబ్బులు లేని సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీకి దాదాపు 200-300 కోట్ల పనులు చేసి పెట్టారు. ఇప్పటికీ ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానీ, వంతెనలు కానీ, ఈ విధంగా డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాళ్ళు కానీ ఎన్నో మరి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. అవన్నింటినీ గుర్తుంచుకోకుండా ఏదో రైల్వే బ్రిడ్జిలని, అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని చేయాలా, అది మీ బాధ్యత, మీ ఎంపీ బాధ్యత. 11-12 సంవత్సరాలు అయింది ఎంపీగా ఆయన వచ్చి. పసుపు బోర్డు తెస్తా అని చెప్పి 6 ఏళ్లకు మొన్న ఏదో తూతూ మంత్రంగా పెట్టిన పసుపు బోర్డు ఇంతవరకు దానికి కార్యరూపం దాల్చకుండా ఉన్న పరిస్థితి. అటువంటి వ్యక్తుల నాయకత్వంలో మరి నువ్వు చేస్తున్న విషయం ఏంది? దినేష్ గారు, మీకు సూటి ప్రశ్న. నువ్వు ఇప్పటికీ 3-4 పార్టీలు మార్చినావు, ఒక్కటి కాదు. మొట్టమొదటిగా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి మండా వెంకటేశ్వరరావుగా అనుచరుడుగా ఉన్నావు. ఆ రోజు మండా వెంకటేశ్వరరావుతో ఎంత లబ్ధి పొందాలో టీడీపీ పార్టీలో అంత లబ్ధి పొంది మండా వెంకటేశ్వరరావును వెన్నుపోటుపడిచి బీఆర్ఎస్ అనే ముసుగులో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఆ బీఆర్ఎస్ పార్టీలో గోవర్ధన్ గారు ఎమ్మెల్యే సమక్షంలోనూ మరి ఏమేం చేసినావు జగమెరిగిన సత్యం. నీకు వేదిక మీద ఎటువంటి అవకాశాలు లేకున్న సందర్భంలో గోవర్ధన్ గారు మరి నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన గోవర్ధన్ కూడా వెన్నుపోటు పొడిచి మరి మార్కెట్ కమిటీలో ఎన్నో అవకతవకలు చేసి మరి నీకు రెన్యువల్ కూడా కాలేదు. ఎందుకు రెన్యువల్ కాలేదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏదైతే మార్కెట్ కమిటీకి సంబంధించిన ఆస్తులను ఎన్నో రకాలుగా అన్యక్రాంత చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో మరి గోవర్ధన్ గారు నీకు రెన్యువల్ కూడా పాల్గొయాక మరి అరవింద్ గారు సమక్షంలో బీజేపీలో పోయినావు. బీజేపీలో కూడా నువ్వు చేస్తున్నది ఏందా అంటే ఏదో అవకాశం వచ్చి ఒకసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆ టికెట్లో కూడా మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు నిన్ను ఓడగొట్టారు. నువ్వు 3వ ప్లేస్లో ఉన్నావు. దానికి ఏదో పెద్ద నేనేదో నాయకుడిని అయిపోయినా, రాష్ట్ర నాయకుడిని అయిపోయినా, జిల్లా నాయకుడిని అయిపోయినా అనే భ్రమలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతలేదు. ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాల్సిందిగా మరి ఈ పత్రిక ముఖంగా ఆయన తెలియజేస్తా ఉన్నాం. నువ్వు భూపతి రెడ్డి గారి గురించి మాట్లాడే సందర్భంలో 20 సంవత్సరాలు ఉద్యమ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమం నుండి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం
ఆయన చేసిన సేవల్లో నీవు చేసింది ఒక్క పైసా 2 పైసలు కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు, బిడా నీకు సంగతి చెప్తారు. ఇటువంటి కార్యక్రమాలు మానుకో. చలో విమర్శ చేయి, విమర్శ చేసే దాంట్లో అర్థం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శ చేయడం, మేము స్వీకరించడం అది జరుగుతుంది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం విమర్శ చేస్తే ఎవరు కూడా ఏమన్నారు. అనవసరంగా ఇటుకబట్టి ఎమ్మెల్యేను అభివృద్ధిలో నువ్వేం చేస్తలేవను తప్పు కాదు. మరి భూపతి రెడ్డి గారి గురించి చెప్తే 20 సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి. ఆయన ఏదో డబ్బులకు కక్కుర్తి పడుతున్నాడు అనే ఆలోచన మీరు మాట్లాడుతున్నారు. పిచ్చోళ్ళారా, ఆయన రోజుకు ఆయన వృత్తిని పక్కకు పెట్టి ఒక డాక్టర్గా, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు కానీ ఆయన చేసినటువంటి సేవలు మరవరాని. ఎవరు పోయినా 20,000 బిల్లు అయితే 10,000 తీసుకున్న సందర్భం. ఆ విధంగా భూపతి రెడ్డి గారు ఈ ప్రజలకు సేవ చేసిన తీరు నువ్వు చేసింది ఏంది కాన్స్టిట్యున్సీలో. అదే కాకుండా భూపతి రెడ్డి గారు డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి, ఎంత సంపాదన వచ్చేది ఉన్నా దాన్ని పక్కకు పెట్టి మరి ప్రజాసేవలో నేను ఉంటాననే ఉద్దేశంతో మరి ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా, మరి ఒకసారి ఎమ్మెల్సీగా ఈ కాన్స్టిట్యున్సీకి సేవ అందిస్తూ ఉన్నాడు. మరి ఆయన అవినీతికి పాల్పడడానికి ఒక ఇది అవసరమా అనే మాట, ఆయన సంపాదించిన దాంట్లో ఈయన చెప్పే మాటలకు కొంతన ఉందా అనే మాట ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రజలు కూడా గమనించాలా. ఇటువంటి వ్యక్తులు వచ్చి సమాజంలో మత కల్లోలాలు, కుల కల్లోలాలు సృష్టిస్తూ రేపు రాబోయే రోజుల్లో మరి కాన్స్టిట్యున్సీలో ఇంకా భయానకమైన పరిస్థితులు తీసుకొచ్చే సందర్భం ఉంది. కాబట్టి ప్రజలు గుర్తించి మరి ఈ రాష్ట్రం, ఈ దేశం సెక్యులరిజంకి సంబంధించినటువంటి దేశం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూపతి రెడ్డి గారిని ఇంకోసారి ఏదైనా తప్పుడుగా మాటలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరనే మాట దినేష్ గారికి చెప్పడం జరుగుతూ ఉంది. దినేష్ గారు మీరు కూడా ఏం చేయలేదు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాకు కానీ, ఈ కాన్స్టిట్యున్సీకి కానీ చేసింది ఏంది? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, నీతో పాటు ఇంకా 7 పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి సమక్షంలో ఉన్నారు. మరి ఎవరు ఇక్కడ మన బడ్జెట్లో ₹1 కూడా పెట్టిన సందర్భం, దాని మీద ఎందరో నిరసన తెలిపిన సందర్భం. ఇంకా మేము ఏదో చేస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఇంకేదో ఒరగబెడుతున్నాం, ఈ కాన్స్టిట్యున్సీకి ఏదో ఒరగబెడుతున్నాం అనే మాట బీజేపీ నాయకులు చెప్పడం శోచనీయం. ఇది కరెక్ట్ కాదు. దయచేసి రాబోయే రోజుల్లో కూడా ప్రజలు గమనించాలా. గమనించి ఇటువంటి శక్తులకు తగిన గుణపాఠం నేర్పాల్సిందిగా మరి పత్రికా సమావేశంలో ప్రజలకు కానీ యువకులకు, ముఖ్యంగా యువకులను పక్కదారి పట్టిస్తున్న ఈ బీజేపీ నాయకులను వారందరూ గుణపాఠం చెప్పాల్సిందిగా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తుంది. నేడు మా యొక్క రూరల్ నియోజకవర్గం ఆఫీసులో పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి గారికి మరియు పిసిసి డెడికేటెడ్ అయిన గౌరవనీయులు చంద్రగౌడ్ గారికి, భోజన గారికి, ప్రతి ఒక్కరు, మా భాస్కర్ రెడ్డి గారికి, సొసైటీ చైర్మన్ల గారికి, మా యొక్క కాంగ్రెస్ నాయకులకు మరియు పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారం. నిన్న కానీ మొన్న కానీ ఒక బీజేపీ నాయకుడు ఆ పేరు చెప్పడానికి కూడానే సిగ్గనిపిస్తున్నది.
అది అందులో మా డిచ్పల్లి మండల అమృతాపూర్ గ్రామ నివాసి ఉన్న వ్యక్తిని మేము విమర్శిస్తామనే స్థాయికి వస్తుందని కూడా కళలో కూడా అనుకోలే. ఏదో జవహర్ నవోదయ పాఠశాలని ఈ యొక్క పార్లమెంటు సభ్యుడైన అరవింద్ గారు ఏదో పేద పని చేసుకొచ్చి నేను శాంక్షన్ చేసిన దానిని కలిగోటుల నారాయణపేటలో పెట్టకుండా బోధనకు తీసుకెళ్తున్నాడు. మా యొక్క బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ఈయన భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారని ఈ యొక్క దినేష్ కుమార్ అనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు మా భూపతి రెడ్డి గారిని విమర్శించడం శోచనీయం. నువ్వేదో కలిగొట్టులో పోయి ఈ గాలి చూడుర్రి, ఈ చెట్లు చూడుర్రి, ఈ ప్రకృతి అందాలు చూడుర్రి, ఇక్కడ వస్తా అంటే భూపతి రెడ్డి ప్రయత్నం చేస్తలేడు. నీకేం తెలుసయ్యా? జవహర్ అనేది మా యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన జవహర్ నవోదయది. మీరేదో పెద్ద పని చేసినట్టు, ఒకటి మండలం తీసుకురాగానే మేము పెద్ద పని చేసినట్టు గొప్ప చెప్పుకున్నాడు. ఇది మీకు శోచనీయము. మేము మా యొక్క ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క కలిగోటుల్నే ఆ యొక్క నవోదయ స్కూల్ని ఏర్పాటు చేయాలా, మా యొక్క ప్రాంతానికి అభివృద్ధి బాటలు నడుస్తుందని విన్నవించిన వ్యక్తే మా భూపతి రెడ్డి గారు. నీకు ఏం తెలియకుండా ఒక రోడ్డు చాప్టర్ లాగా ఇటుక బట్టల దగ్గరకు పోయి ఫ్లెక్స్ పట్టుకొని నేనేదో పెద్ద పీకుడు పని చేసిన అన్నట్టు నువ్వు ఇటుకేల భూపతి రెడ్డి గారు, ఇటుకేల ఎమ్మెల్యే గారు ఏందా? నీకు చదువుకున్నావా? నీకన్నా చదువుకున్నోడు కన్నా పశువులు కాసోడు మేలు. ఒక్క గౌరవమైన పోస్టులో ఉన్న శాసనసభ్యులని ఇటుకేల ఎమ్మెల్యే గారు అనుడు, ఇటుకేల భూపతి రెడ్డి గారు అనుడు, ఇది నీకు నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు దినేష్ కుమార్. ఆ మాటలు మానుకో. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుండి మండ వెంకటేశ్వరరావు ఇంట్లో పెరిగి వాళ్ళ ఇంట్లోనే తిని ఆయన అనుచరుడుగా మెలిగి నువ్వు ఇలా దినేష్ కుమార్ అనే పేరు వచ్చిందంటే మండ వెంకటేశ్వరరావు గారి పుణ్యమే. ఆయన 4 సార్లు డిచ్పల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తే నువ్వు మండ వెంకటేశ్వరరావుని ఏమంటావు? 4 టర్ములు పనిచేసిన మండ వెంకటేశ్వరరావు ఆయన మంత్రిగా పనిచేసిన మన యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటున్నావు. నీకు సిగ్గు అనిపిస్తలే? ఆయన 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆయన చేతి కింద ఆయన పెట్టిన తిండి తిని నువ్వు ఇలా తల్లి పాలు దాగి తల్లిని రొమ్ముల మీద తన్నే వ్యక్తిగా నువ్వు మారిపోయినావు. ఇలా నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక ఆయనకు మత్సలేని వ్యక్తి మండ వెంకటేశ్వరరావు. అటువంటి వ్యక్తిని కూడా విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఒక మనిషివేనా అసలు? మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా 4 టర్ములు ఎన్నికైన శాసనసభ్యులు. ఆయనను కూడా వాడెంత వాడు 4 సార్లు ఇక మనకు 2 సార్లు గెలిచి ఏం చేస్తున్నట్టున్నావు? నీకు పంట భూముల కోసం, సాగునీరు కోసం ఏదైతే అల్లి సాగర్ ఎత్తిపోతలు తీసుకొచ్చింది కూడా మా సుదర్శన్ రెడ్డి గారే. మా యొక్క బర్దిపూర్ ఎత్తిపోతకాలు తీసుకొచ్చింది కూడా మా యొక్క మండ వెంకటేశ్వరరావు, కేశపల్లి గంగారెడ్డి. మీరు అభివృద్ధి చెయ్యలేదు వీళ్ళు. నీ భూపతి రెడ్డి, ఇటుకల భూపతి రెడ్డి అనే స్థాయికి ఎక్కడదా? నీకు కనిపిస్తలే? ఆ కళ్ళకి ఉప్పినే ఒకసారి డాక్టర్లు చూపించుకో. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు జరుగుతున్నది. 15 నెలలలోనే మా యొక్క శాసనసభ్యులైన గౌరవనీయులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారు 300 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి 7 మండలాలకు ఇవాళ అన్ని మండలాల్లో ఉన్న గ్రామాలకు ఇవాళ మేము అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, భూమి పూజలు చేసిన ఘనత కూడా మా యొక్క రేకులపల్లి భూపతి రెడ్డి గారిదే. ఆయన స్థాయి ఎక్కడా? నీ స్థాయి ఎక్కడా? నువ్వు ఒక్కసారి నిల్చున్నావు, అది కూడా ఓడిపోయినావు. ఏదో ఒక్కోటితోనో 2 గెలిచిన ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నావు. మేము 26,000 ఓట్లతో గెలిచి ప్రజల మన్నము పొంది మేము ఇలా శాసనసభ్యులుగా మా పెద్దలు శాసనసభలు అడుగుపెట్టిడు. నువ్వు అభివృద్ధి పడతలేవు. వారంకు నేనే 2 రోజులు వస్తున్నట్టు నువ్వు ఎందుకోయా? వీడికి వచ్చి ఏం పని చేస్తున్నావు నువ్వు? వారంకు 2 సార్లు. ఇంతకుముందు ఎటు పోయినావు? ఇలా బీజేపీ అరవింద్ పిలిచి నీకు బీజేపీలో జాయిన్ చేయగానే నువ్వు ఒక పెద్ద బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకుడు అనుకుంటున్నావు. నీకు అది ఇచ్చుడే పెద్ద గొప్ప. మొన్న ఎమ్మెల్యే నిల్చుడడానికి సీటు, అందులో జిల్లా అధ్యక్షుడు ఇవ్వగానే నాయంతో మునగాడు లేడు. నువ్వు ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, శ్రీలంక ఆ క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు.
ఇది ఒక చిన్న నియోజకవర్గంకు పోయి నువ్వు మొత్తం వాళ్ళ గురించే మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఇలా రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీలో నిలిచోదందుకు, మీ యొక్క బీజేపీ నాయకుల మన్నలు ఉండదందుకు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావా? అంతెందుకు నువ్వు జడ్పీటీసీగా ఏదో గెలిచినావు, మోసపూర్వకంగా ఏ విధంగా గెలిచినావు నాతోని. అప్పుడు నువ్వు జడ్పీటీసీగా గెలిచినాక నువ్వు మండలానికి చేసింది ఏమున్నది? ఒక్క మండలంలో కూడా, ఒక్క విలేజ్లో కూడా నువ్వు ఫండ్స్ పెట్టలే. మేము ఇప్పుడు చూడు, మా కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు వచ్చిన తర్వాత మేము మా భూపతి రెడ్డి గారు మా యొక్క స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు 5 లక్షలు ఇచ్చిండు, మా యొక్క టెంపుల్కు 5 లక్షలు ఇచ్చిండు, మా యొక్క గ్రామ పంచాయతీకి 25 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ మహిళలకు సంఘంకి ఇచ్చిండు. ఇన్ని మళ్ళీ మాకు శ్మశాన వాటికకు 12 లక్షల రూపాయలు శ్మశాన వాటికను తయారు చేసుకున్నాం. ఇది కాంగ్రెస్ అభివృద్ధి యొక్క గొప్పతనం. నువ్వు అమృతపూర్ నివాసి ఉండి నువ్వు జడ్పీటీసీగా చేసినావు. ఏదో గోవర్ధన్ గారి పుణ్యం ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావు. మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి నువ్వు మండలానికి ఇచ్చిన ఫండ్స్ ఏమున్నది? అందులో అమృతపురంకి ఏమి ఇచ్చినావు? నువ్వు పుట్టిన నీ తల్లి జన్మనిచ్చిన అమృతపురంలో ఏం పెట్టినావు? నువ్వు మా యొక్క రూరల్ ఎమ్మెల్యే గారైన భూపతి రెడ్డి గారిని అభివృద్ధి కార్యక్రమాలకి దానికి సవాల్ విసురుతున్నావు. ఇటుకలు పట్టుకాడికి రాని నువ్వు సార్ని ఎందుకు పిలుస్తావు? నీ స్థాయి ఎటు, సారదేటు? నువ్వు అమృతపురికి రా, నేనే ఉంటాను నీతోని. నేను లీడర్షిప్ చేసినప్పుడు అమృతపురంకి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నేను పరిస్థితి తెచ్చినా, నువ్వు 35 సంవత్సరాల నుంచి పొలిటికల్గా ఉండే అమృతపురంకి ఏం చేసినావు? మనం ఇద్దరం కూర్చుందాం, మనం చూసుకుందాం. మొదలు నువ్వు గ్రామంలో గెలిచిరా, తర్వాత మండలకు రా, అప్పుడు నువ్వు నియోజకవర్గం రా. ఏదో పెద్ద జిల్లా పోస్ట్ అనగానే అది అదేమన్నా ప్రజల చేత ఎన్నుకోబడ్డ జిల్లా అధ్యక్షుడు అనుకుంటున్నా. మాట్లాడే పద్ధతి మార్చుకో. సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు, ఆయన దగ్గర ఆయన అనుభవం అంతా నీ వయసు లేదు. ఆయనను విమర్శిస్తావు, ఇటు మండవను విమర్శిస్తావు, ఇటు బాజిరెడ్డిని విమర్శిస్తావు, ఇటు మాకు ఏమి ఇంత అవినీతి లేకుండా పరిపాలిస్తున్న భూపతి రెడ్డి గారిని విమర్శిస్తావు. నీకు ఎక్కడిదా అది నీకున్నదా? అది అర్హత నీకున్నదా? అర్హతను చూసి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మా కాంగ్రెసులనే భూపతి రెడ్డిని విమర్శిస్తున్నట్టున్నావు. ఒక్కొని చూపివా? భూపతి రెడ్డిని విమర్శిస్తున్నావు నువ్వు అనగానైపోతుందా? ఇప్పుడు నీ బీజేపీలనే నువ్వు ప్రెస్ మీట్లో పెట్టిన దాంట్లోనే నీతో ఏ నాయకులు ఉన్నారు చెప్పు? ఒక గుర్తింపు నీతో ఉన్నోళ్ళు నీకు కానీ నీ నెత్తి మీద ఒక రూపాయి పెడితే కొనటోళ్ళు లేడు. వాళ్ళని పట్టుకొని బీజేపీ నుంచి మాట్లాడుతున్నా అంటావు, రా సవాల్ విసురుతున్నా అంటావు. ఏంది నీకంటే ఏం పని లేదు? ఇంతకుముందు అన్నో పని చేసుకుంటా అన్నీ ఉన్నావు, ఇప్పుడు వచ్చినావు. ఇప్పుడు ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్ జరుగుతుంది, రేపే ఎలక్షన్లు వస్తే నేను నిల్చొని బీజేపీకి వెళ్ళి గెలిచిన మంత్రి అవుతా అనుకుంటున్నావా? ఈ కళలు, ఈ పగటి కళలు బంద్ చేసుకో. అప్పటిదాకా కూడా నీకు ఏ పరిస్థితులు ఉంటుందో, మీ పార్టీ ఏ పరిస్థితి ఉంటుందో. ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్ జరుగుతున్నాయి, నువ్వు ఇంత చెప్పుతున్నావు, చెట్ల కిందికి పోతున్నావు, ఇటుకల బట్టకాడికి పోతున్నావు, చిల్లరగాడి తిరిగా, అది బంద్ చేసుకో. నువ్వు ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ఉన్నది, నీ దమ్మేందో, మీ బీజేపీ దమ్మేంది, కాంగ్రెస్ దమ్మేంది మేము చూపిస్తాం. స్థానిక ఎలక్షన్లో మీరు మీ క్యాండిడేట్లను పెట్టండి, మీరు అప్పుడు మీ ప్రతాపం చూపిండి, మేము చూపిస్తాం. కానీ ఖబర్దార్, ఒక్కటే నీకు చెప్తున్నాం, మర్యాద నేర్చుకో. ఒక్కవేళ మా భూపతి రెడ్డి గారిని కానీ మా యొక్క సుదర్శన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే నిన్ను డిచ్పల్లి మండలం కాదు, నీ మొత్తం నియోజకవర్గం 7 మండలాలల్లా నిన్ను తిరగకుండా నీ బీజేపీని ఎంత బలం ఉన్నదో, నువ్వు ఎట్లా తిరుగుతావో మేము చూసుకుంటాం. నువ్వు ఖబర్దార్ చెప్తున్నాం, నీకేదైనా అభివృద్ధి లేకుంటే పత్రికా విలేకరుల సమక్షంలో కూర్చుండి, ఇగో భూపతి రెడ్డి గారు ఇది అవినీతి చేసిందని ఒక ప్రూఫ్ చేయి. ఎందుకంటే ఇటుకేల భూపతి రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు? ఆయన ఒక తెలంగాణ ఉద్యమం కోసం 14 సంవత్సరాలు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ఈ తెలంగాణ విగ్రహాలు స్థాపించిన వ్యక్తి అంటే భూపతి రెడ్డి గారు. ఆయన ఉన్న ఆస్తులను నమ్ముకున్నాడు. ఆయనని గౌరవించి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము అవి చేసే అవినీతిని చూడలేక ఆ కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్లో ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నా కానీ దాన్ని త్యాగం చేసి మా యొక్క కాంగ్రెస్లో జాయిన్ అయ్యి పోటీ చేసిన వ్యక్తి అంటే మా భూపతి రెడ్డి గారు. ఆయన యొక్క సానుభూతి మీద, కాంగ్రెస్ మీద అభిమానం మీద మా యొక్క భూపతి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిచి మిమ్మల్ని ఇద్దరి చిత్తు ఓడగొట్టిడు. సిగ్గు లేదా? ఇంకోసారి మరొకసారి ఓడగొడితే వస్తుందా? నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే పత్రికా సమావేశంలో
ఒక్క ప్రజానాయకుడిగా మాట్లాడు, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడు. బీజేపీకి వెళ్ళి ఎంతోమంది నాయకులు వచ్చారు, నీ తిరిగి చిల్లర మాట్లాడలే. అదేదో బండి సంజయ్ మాట్లాడితే పెద్ద లీడర్ అయింది అనుకుంటున్నావు, కిషన్ రెడ్డి మాట్లాడగానే పెద్ద లీడర్ అయిపోయాడు, అరవింద్ మాట్లాడుతున్నాడు పెద్ద, నువ్వు అనుకుంటున్నావు అట్లా అవుతుందని. అది కళలు కూడా కాదు, అది వారసత్వం ఉంటుంది, అది ఒక ప్రతిభ ఉంటుంది, నీ యొక్క క్యారెక్టర్ ఉంటుంది. నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ 3 సంవత్సరాలు చేసినావు, నువ్వు చేసిన అవినీతిని చూడలేక బాజిరెడ్డి నీకు రినోల్ చేయలేదు. అది గ్రహించుకో, నీది ఒక్కసారి ఎంతకు చూసుకో. కానీ ఇంకోసారి మా యొక్క నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గం భూపతి రెడ్డి గారిని విమర్శిస్తే ఖబర్దార్. మా యొక్క కాంగ్రెస్ గలం ఒకవేళ దళం వెళ్ళిందా నేను రోడ్డు మీద కూడా తీయని కూడా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.